పాత నిబంధన గ్రంథంలో నాడంటే పాత నిబంధన, నేడంటే కొత్త నిబంధన. నాడు పరిశుద్ధాత్ముడు, నేడు పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం మనం. నాడు ఆత్మను పొందినవాడు తప్పు చేస్తే వెంటనే పరిశుద్ధాత్ముడు వారిలోంచి వెళ్ళిపోయేవాడు. అది పాత నిబంధనలో నాడు జరిగిన పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. నాడు పరిశుద్ధాత్ముడు దేవుని శక్తిని కనుపరిచేవాడు. ఎవరి మీద అభిషేకం ఉందో వారి ద్వారా దేవుని శక్తిని కనుపరిచేవాడు. బాగా ఎంత బలంగా అంటే అంత బలంగా కనుపరిచేవాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే సంసోను న్యాయాధిపతి, ఆయన దేవుడు అభిషేకించాడు. అభిషేకం పొందినటువంటి సంసోను అర్ధరాత్రి పూట చుట్టూ ముట్టడి వేయబడ్డాడు. ముట్టడి వేయబడి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు సంసోను వేసేద్దాం, పట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో అయ్యగారు లేచాడు. లెగిచి ఆయన గవని తలుపులు ఎత్తాడు. ఏ తలుపులు? గవని తలుపులు ఎత్తుకున్నాడు అయ్యగారు. గవని తలుపులు వాక్య భాగంలో మనం చూస్తే మనకు క్లియర్ కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి. మన తలుపే మనకు రాదు సరిగ్గా. ఒక రెక్క లేపాలంటే 2 రెక్కలు ఊడిపోతాయి మనకి. ఒక్క రెక్క తలుపు లేపాలంటే 2 రెక్కలు ఊడిపోతాయి మనకి. అవునా కాదండి? ఇప్పుడు మనకున్న తలుపులు ఉన్నాయి కదా, ఒక్క రెక్క లేపాలంటే 2 రెక్కలు ఊడిపోతాయి మనకి. ఇక్కడ వాక్యం ఏర్పడింది, మధ్యరాత్రి వేళ మంచి నిద్ర వేళ లేచాడు. లెగిచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రలతోటి లేపి వాటిని ఊడబెరికి పడేలా. పడేస్తే గొప్పేం కాదు, పడేలా భుజాల మీద పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? తన భుజముల మీద పెట్టుకొని. ఎన్ని కేజీలు తెలిసాడు దాని బరువు? ఆ తలుపు యొక్క బరువు అట 450 కేజీలు అట అండి. ఎన్ని కేజీలు? 450 కేజీల బరువుని ఓడపీకి సెట్టింగ్లు మొత్తం కుదిపి ఓడపీకాడు. మన మరమేకులు లాంటి మరమేకులు కావయ్యి. మన మరమేకుల సంగతే చెప్పావా? ఇక చైనా మేకుల సంగతి అడిగే పని లేదు. చైనా ఫోన్ అయినా అంతే, చైనా మొగుడైనా అంతే. చాలామంది చైనా ఫోన్ అయినా ఎక్కువ కాలం ఉండదంట, చైనా మొగుడైనా త్వరగా చచ్చిపోతాడంట. చైనా మేకులైనా అంతే. ఆ రోజుల్లో చైనా మేకులు లేవు, అక్కడ చైనా మరమేకులు లేవు. వాళ్ళు ఒక చక్కని ఐరన్తో కలపాలంటే దానికి ఒక మంచి పదునైన బలమైన ఇనుము వాడేవాళ్ళు. చక్కని ఒక ఇనుముని కలపడానికి దాన్ని కుదిపేశాడు. ఒక జాయింట్లు ఊడిపోయినా అంతే. దాంట్లోకి మోయటం వేరు, జాయింట్లు ఊడపెట్టడం వేరు. 450 కేజీలు బరువుని ఒకరి సహాయం లేకుండా, పైగా తలుపులు బస్తా కాదు, నెత్తిని మోసాడు అనుకోవడానికి బరువున్న తలుపుల్ని. ఇప్పుడు మీరు ఇంకా ఆశ్చర్యపోతారు, 6 కిలోమీటర్లు మోసుకెళ్ళాడంటే. తీసుకెళ్ళి కొన మీదకి తీసుకెళ్ళి పెట్టేసి తెచ్చుకుంటారట. ఇంకేం తెచ్చుకుంటారండి? దాని తలుపులు చేసుకుంటారు కొత్త. ఇంకా చదవడం వచ్చాయని చెప్పాడు ఆయన. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చూడండి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు. ఎక్కడికమ్మా? కొండ దిగును కాదు, కొండ మధ్యలో కాదు. ఎక్కడికి? కొండ పైకి. వామ్మో, బరువులు వేసుకొని పైకి వెళ్ళటం తేలిక, బరువులు వేసుకొని మామూలుగా నడవడం తేలిక? చెప్పాలి. ఇప్పుడు బరువులు వేసుకొని పైకి వెళ్ళాలంటే మామూలు విషయమా?
బరువులు వేసుకొని మామూలుగా వెళ్ళకపోతున్నా మామూలు రోడ్డు మీదే, అలాంటిది బరువు వేసుకొని కొండ ఎక్కాడంటే అయ్యగారు. ఏ జిమ్ము బాయ్ కూడా ఇలా చేయలేడు. గుండాకి ఢామని వచ్చిపోతాడు, లేదా తలుపు దగ్గర పడిపోయేవాడే, ఊపి 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 రాకది. 450 కిలోమీటర్లు కేజీల బరువుని 6 కిలోమీటర్లు మోసుకెళ్ళాడు. 6 కిలోమీటర్లు కొనకు తీసుకొని ఏం చేశాడు? తీసుకొని పోయాను అయిపోయింది. ఏం చేశాడు? వదిలేశాడు. తెచ్చుకోవాలని పరిస్థితి ఏంటి? ఏదో తలుపేదా అంటే అక్కడెక్కడో ఉంది. ఎక్కడ? హెబ్రోనుకి ఎదురుగా కొండ మీద ఉంది. ఎప్పుడుకో తెలిసింది వాళ్ళకి, మన తలుపు వెళ్ళిపోయిందని. ఎవరి తలుపు కొండెక్కింది అని అంటే, ఎవరి తలుపు కొండెక్కింది ఇప్పుడు? ఏమంటే ఫిలిష్తీయుల గవర్ని తలుపు కొండెక్కింది ఇప్పుడు. ఇక దించలేరు కూడా, ఎందుకంటే అది తెచ్చుకున్న ఉపయోగం లేదు వాళ్ళకి. అది గవర్ని తలుపు, చాలా ప్రాముఖ్యమైన తలుపు అది. ఆ తలుపు లేపి భుజం మీద పెట్టుకొని వేసుకెళ్ళిపోయి కొండను పెడిచాడట. అంతే. ఏంటి దేవుని అభిషేకం, దేవుని ఆత్మశక్తి, దేవుని ఆత్మ ఈ యొక్క శరీరంలోకి వచ్చినప్పుడు చాలా శక్తివంతమైన పని చేయగలిగారు వాళ్ళు. చాలా శక్తివంతమైన వ్యక్తులుగా కనబడ్డారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో దేవుని శక్తిని బాగా దేవుడు కనపరిచింది. నాకు తెలిసిన మటుకు సంసోను విషయంలోనే. అబ్బాబ్బా ఏం కనపరిచాడండి దేవుడు. ఒక్క దవడెమక తీసుకుంటే అది ఇశ్రాయేలు వేసే బాంబా కాదు కదా, గాడిద దవడెముక. దాంతో ఏం చేశాడు? 1000 మందికి సమాధి కట్టాడు. అరే మన ఇంట్లో కుక్కను మనం పట్టుకోలేం, ఈ నక్కలు పట్టుకొచ్చామంటే వెళ్ళి మన ఇంట్లో కుక్కనే మనం పట్టుకోలేకపోతాం. ఊ అంటున్నాం, దొరకట్లేదు ఒకసారి. ఏమండి, టబ్బులో చేప దొరకదు మనకి, మన టబ్బులో చేప మనకు దొరకదు. ఈ నెల్లి నక్కలు తెచ్చి మళ్ళీ తెచ్చి ఏం చేశాడు? చంపాడా? ఒకదానికి ఒక తోకలు ముడేశాడంట. వాటికి మళ్ళీ ఏం చేశాడు? దివిటి పెట్టాడు, పొలాల్లో కొద్దాడు, పొలాలు తగలబడిపోయినాయి. ఒక్క నక్కను పట్టు చూద్దాం వెళ్ళి నువ్వు. ఒకవేళ పడ్డా భయమే కదా. కుక్కను చూస్తేనే భయం చాలామందికి. ఏమండి, ఆ కుక్కను కొంచెం పక్కన పెట్టండి, కుక్కండి ఏం చేయలే రండి బాబు అంటా ఉంటా. కొంచెం అది మీరు మీ కుక్క మీకు అలవాటు కొంచెం పక్కన పెట్టిన అంటారు చాలామంది. వాళ్ళే కాదు, నేను వేరే కుక్క తిరిగి నా పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే కుక్క కరవలేదు కాబట్టి. కుక్క కరిచే వాళ్ళు అయితే ఇంకా భయం వాళ్ళకి. వామ్మో మొన్న కరిచింది, వేసుకొచ్చాను, పీక్కెళ్ళింది అది, మళ్ళీ ఇది రెండోది పీకింది, మళ్ళీ వేసుకురావాలి, భయం, ఇంకా భయం ఉంటుంది వాళ్ళకి. అంటే కుక్కను పట్టుకోలేం, నక్కలు పట్టాడు. నక్కలో పట్టి ఒకదానితో ఒకదానికి ముడేశాడంట. బాబా ప్రపంచంలో ప్రత్యేకమైన ముడిది. ఎవరైనా ముళ్ళేశాడు ఈయన. తోక ముడేశాడు. ఊరుకున్నాడా? దానికి పెట్టాడు చిచ్చు, నిప్పు. ఆ నిప్పుకు నక్కలు భయపడిపోయి అటు ఇటు పరిగెత్తా ఉంటే, ఈ చేలలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ చేలలో నిప్పుబడి మొత్తం కాలిపోయింది. సింహం వచ్చింది. కలలో సింహం వచ్చినా మంచం నుంచి ఢామని పడతాం మనం. కల్లో సింహం వస్తే ఢామని పడిపోతాం మనం. అలాంటిది చూస్తే సింహాన్ని ఎలా చేస్తుందా? మేకను చీల్చినట్టుగా చీల్చాడు. మేక ఎముకే నవలే మనం. అవునండి, మేక ఎముకలు సరిగ్గా నవ్వుతున్నావా? ఇవాళ చాలామంది మేక మాంసం తినే ఉంటారులే. ఆ మొక్కే సరిగ్గా నవలకి ఈ పన్ను కదిలిపోయి వెళ్తున్నాం హాస్పిటల్కి. ఆ మొక్కే సరిగ్గా నవలక ఈయన మేక చీల్చాడు దేన్ని? ఈయన పరమా? ఎవరి శక్తి అది? దేవుని శక్తి. మామూలు శరీరం అద్భుతమైన దైవశక్తిని కనపరిచింది పరిశుద్ధాత్ముని ద్వారా. నాడు అది పాత నిబంధన. నాడు పరిశుద్ధాత్ముని అలా కార్యం చేశాడు. ఎవరిలో? సంసోనులో. అద్భుతం. చచ్చిపోయేటప్పుడు కూడా దేవుని శక్తిని నిరూపించచ్చిపోయాడు ఆయన. అంత అభిషేకంతో అంతగా దేవుని శక్తిని నిరూపించినటువంటి న్యాయాధిపతి ఇంకోవాలి కనిపించాడు నాకు. ప్రతి అడుగులో ఆయన దేవుని శక్తిని కనుపరుస్తానే ఉన్నాడు. దేవుని ఆత్మచేత వాడబడ్డాడు. సరే, అది నాడు పరిశుద్ధాత్ముడు. మళ్ళీ చెప్తాను, నాడు పరిశుద్ధాత్ముడు
కొందరి మీదే ఉండేవాడు. నాడు పరిశుద్ధాత్ముడు కొందరిలో నుంచి కార్యాలు చేసేవాడు. నాడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీదైతే ఉన్నాడో వారు దుఃఖపెడితే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. కాబట్టి నాడేమో కొందరికే, నాడేమో కొన్ని వేళల్లోనే, నేడైతే పరిశుద్ధాత్ముడు అందరికీ అన్ని వేళలా. ఎన్ని వేళలా? అన్ని వేళలా. అందుకే ప్రభు చెప్పండి, నేను వెళ్ళటం మీకు లాభం, మీరు బాధపడమాకండి, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన సత్వస్వరూపమైన ఆత్మ, ఆయన మీరు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పి అపొస్తల కార్యం 1:7 చెప్పాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ సత్యస్వరూపి ఆత్మ పరిశుద్ధాత్ముడు చెప్పాడు ప్రభు. చెప్పి మీరు సేవకెళ్ళ మాకండయ్యా, నాతో ఉన్నారు, నాతో తిన్నారు, నాతో తిరిగారు, నాతో సేవ చేశారు, నాతో ప్రార్థన చేశారు, నాతో కలిసి దయ్యాల పరిచయం చేశారు, బాప్తిజాలు కూడా ఇచ్చారు, ఇక మీరు చేయమాకండి. అదేంటి ప్రభా, 3-4 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయాను, దయ్యాలు పారిపోయినాయి, రోగాలు పారిపోయి, రోగాలు పోయినాయి, స్వస్థల అద్భుతాలు జరిగినాయి, ఏంటి ప్రభా వద్దంటున్నావు? అవును, ఇప్పుడు మాత్రం మీరు చేయాల్సిన పని ఒకటే, ఏంటది? నా ఆత్మను పొందండి, దేవుని ఆత్మను పొందండి. ఇదేంటి 3-4 సంవత్సరాలు నీ పాదాల దగ్గర గడిపావు, నీతో కూడా ఉన్నావు, నేను ప్రేమించాం, నీతో పాటు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం, ఇంత వాడబడ్డాం, ఈ ట్రైనింగ్ సరిపోదా మాకు? ఈ BTH సరిపోదా? ఓరిని BTH బాగుపడా, ఓరిని CTH బాగుపడా, ఓరిని డిగ్రీలు బాగుపడా? ప్రభు ఏమంటాడు ఇక్కడ? అద్భుతంగా వాడబడిన వాడితోనే ఏమంటాడు? బాబో ఇక సేవ ఆపు, నువ్వు సేవ ఆపు. ఎందుకు ఆపాలి? ఆత్మ పొందాలి. ఏంటే దయ్యాలు వెళ్ళగొట్టలేదా మేము? రోగులు బాగు చేయలేదా మేము? ప్రార్థన చేయలేదా? పరిశుద్ధం బతకలేదా? మీ పరిశుద్ధం నాకు తెలుసులే, పట్టుకునే టైం రాగానే యేసు అంటే ఎవడో నాకు తెలియదు పారిపోయా 3 రోజులు 3 సార్లు అబద్ధికుడు కాగా. నీ కోసం ప్రాణం పెడితే చచ్చిపోతామని చెప్పారు. ఆ సైనికులు అడ్రస్ మొత్తం పారిపోయారు. మీరు అనడం నాకు తెలుసు, కానీ మీరు నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళుగా మారుతారు. మారాలంటే ఆత్మ పొందాలి. ఆ పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆత్మ పొందని పోడన్నాడు. వెంటనే వాడు వెళ్ళండి 10 రోజులు ప్రార్థన చేశారు. చెప్పండి, ఎన్ని రోజులు చేశారు? అందరూ చెప్పండి, ఎన్ని రోజులు చేశారండి? పెంతుకోస్తనే పండుగ దినం రావడానికి మునుపు 10 రోజులు ప్రార్థన చేశారు. ఇది ఎక్కడుందంటే బైబిల్లో అపోస్తల కార్యముల గ్రంథం 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరని. యేసుప్రభు ఎన్ని రోజులు కనిపించాడు వాళ్ళకి? ఎన్ని రోజులు కనిపించాడు యేసుప్రభు? 40 రోజులు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనిపించాడు. ఇక యెరూషలేముకి వెళ్ళండి, మీరు ప్రార్థన ఉండనన్నాడు. వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. 40 ఎంత? 50 రోజులు ఏమొచ్చింది? పెంతుకోసే పండుగ బాగాలి. నాడు పరిశుద్ధాత్ముడు 10 రోజులు ప్రార్థన చేస్తే వచ్చాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే? వాళ్ళు 10 రోజులు కూర్చొని ప్రార్థన చేస్తే అప్పుడు దిగొచ్చాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. బాగా వినాలి మీరు. పరిశుద్ధాత్ముడు నాడు 40 రోజులు 10 రోజులు వాళ్ళు కూర్చొని ప్రభువా నీ ఆత్మ మాకు దయచేయి, నీ వాగ్దానం నెరవేర్చు, నీ ఆత్మను దయచేయి, పరిశుద్ధత దయచేయి అని చెప్పి పని పాట మానేసి కూర్చుంటే 10 రోజులకి ఏం దిగొచ్చాడు? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్ముడు అగ్ని వలె దిగొచ్చాడు వాళ్ళ మీదకి. అగ్ని 4 విభాగం పడి ఒక మీద వాడగా వారు భాషలతో మాట్లాడారు. దాని తర్వాత వస్తాం. భాషలతో మాట్లాడారు అంటే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి ఎంత స్పీడ్లో వచ్చాడు? 10 రోజులు బట్టి. చెప్పండి, ఎన్ని రోజులు పట్టిందండి? 10 రోజులు స్పీడ్కి వచ్చాడు. 10 రోజులు ప్రార్థిస్తే కానీ నాడు జరగల. తర్వాత ఏం జరిగింది తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం
10వ అధ్యాయం అందరు తీయండి, 44వ వచనం చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో చూడండి వాక్యం వినండి. 10 రోజులు ప్రార్థన చేస్తే నాడు పరిశుద్ధాత్ముడు దిగాడు. మరలా పేతురు గారు వాక్యం చెబుతాడు అంతే. ఏం చెప్తాడు? అక్కడ ఎవరో తెలుసా అండి, కొర్నేలి గారింట్లో మిలిటరీ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్య స్నేహితులు పిలిపించాడు. ఈయన ఆఫీసరు, శతాధిపతి. అంటే 100 మంది మీద అధికారి. ఎవరు? కొర్నేలి. బంధువులందరూ కూర్చున్నారు, తన కుటుంబం అంతా కూర్చుంది. ఏం జరుగుతుందో ఏం వాళ్ళకి తెలియదు. పేతురు వచ్చాడు. రాగానే కొర్నేలి సాగిల పడ్డాడు. అప్పుడు పేతురు గారు, బాబు నా కాళ్ళమే పడమాక బాబు, నువ్వు అంతో నేను అంతే అని చెప్పి వాక్యం చెప్పాడండి. చెప్పండి, ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. ముందేం జరిగింది? 10 రోజులు ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాను. ఇప్పుడేం జరుగుతుంది? నేడేం జరిగింది? వాక్యం చెప్పిన వెంటనే ఎవరు దిగారు? పరిశుద్ధాత్ముడు దిగాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? 10 రోజులు ప్రార్థన చేస్తే దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు 1 గంటలో దిగి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. గంట పట్టిందని మీకు ఎలా తెలుసు అంటారేమో. ఆ ప్రసంగం మొత్తం చదువుకోండి, ఎన్ని గంటల పడుతుందో చూసుకోండి. పేతురు గారు చెప్పింది చదువుకోండి ఒకసారి. అక్కడ కొన్నేళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి పేతురు గారు ఏం చెప్పాడో చదువుకోండి. ఎన్ని గంటల పడుతుందో చూడండి. గంట కూడా పట్ల, గంటల్లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేసాడు. నాడెంత? ఎన్ని రోజులండి? 10 రోజులు. మరలా నాడు ఎన్ని రోజులు జరిగింది? గంటల్లోకి వచ్చాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు నాడు ఎలా వచ్చాడు మళ్ళీ చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ వచనం చదవండి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు వారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. బాగా వినాలి. నాడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు చెప్పాలి? 10 రోజులు. ఎన్ని రోజులండి? ఏం చేస్తే? కూర్చొని ప్రార్థన చేయంగా 50 రోజులు టకామ దిగి వచ్చాడు. తర్వాత నాడేం జరిగింది? పేతురు వాక్యం చెబితే గంటల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు పౌలు గారు వెళ్ళి, బాబు మీరు విశ్వసించినప్పుడు ఆత్మను పొందారంటే పరిశుద్ధాత్మ సంగతే మాకు, పరిశుద్ధాత్మ సబ్జెక్టే మాకు తెలియదయ్యా అంటే, భలే వాళ్ళు రాబా పరిశుద్ధాత్మ పొందాలి రండి అని చెప్పి చేతులుంచి ప్రార్థన చేయగా, ఏం చేయగా? గంట సేపు ఊపి కాదు, చేతులుంచి ప్రార్థన చేయగా ఏమొచ్చాడు? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. అంతే, స్పాట్లో చేతులు ప్రార్థన అంటే నిమిషాల్లోకి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు 1 నిమిషం చేసాడు పౌలు గారు. నాడు నేడైతే విశ్వసిస్తే ఇప్పుడు సెకండ్లో పొందుకుంటావు దేవుడి ఆత్మ. దేవుడి మహిమ కలుగును గాక. నేను పరిశుద్ధాత్మను పొందడానికి కావాల్సిన ఉపవాస ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మను పొందడానికి కావాల్సింది విశ్వాస సహితమైన ప్రార్థన. పరిశుద్ధాత్మను పొందడానికి విశ్వాసం ఉండాలి నీకు ముందు. విశ్వసిస్తే పరిశుద్ధాత్మను ఇప్పుడే పొందుకుంటావు, ఎప్పుడో కాదు, ఇప్పుడే సెకండ్లో ఆత్మను పొందుకుంటావు. 10 రోజులు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు శిష్యుల మీదకి. శిష్యుడు వెళ్ళి వాక్యం చెబితే గంటలో దిగిచ్చాడు. కొన్నేళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీదకి ఆత్మ దిగిపోయింది. సేమ్ వాళ్ళు ఎలా పొందారో వీళ్ళు ఎలా పొందారంట. మళ్ళీ పౌలు గారు చేతులు పెడితే నిమిషాల్లోకి దేవుడు కార్యం చేశాడు. అని ఎంత స్పీడ్గా రెడీగా ఉన్నాడు చూడండి. ఆయనేమో రెడీగా నిన్ను ఆత్మ నింపడానికి సిద్ధంగా ఉంటే మీరేం చేస్తున్నారు? ఆత్మ పొందడం అంటే ఆషామాషి
కాదు, ఆత్మ పొందడం అనేది పెద్ద సబ్జెక్టు, ఆత్మ పొందడం అనేది పెద్ద సముద్రం, దానికి పెద్ద టైటానిక్ షిప్ ఒకటి కావాలి, వెళ్తే వెళ్ళినట్టు లేదా మునిగినట్టు అని చెప్తారు చాలామంది. అమాయకులందరికీ చెప్తున్నాను దేవుని ఆత్మ చేత, ఇప్పుడు నమ్మితే ఇప్పుడే ఆత్మను పొందుకుంటావు. ఇప్పుడే ఈ వాక్యం వింటుండగానే ఇప్పుడే పరిశుద్ధాత్మని తాగుతాడు, నీ ఒళ్ళు జలదరిస్తుంది, పరిశుద్ధాత్మ అగ్నిని కంపుకుంటుంది, దేవుని ఆత్మకార్యం మీరు చూస్తారు. అంతేగాని పరిశుద్ధాత్మ పొందడం పెద్ద కష్టమైన కార్యం అనుకోమాకండి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయాల్సిన పని లేదు. విశ్వసించండి, పరిశుద్ధాత్మని విశ్వసించండి. రెండోది, పరిశుద్ధాత్మని విశ్వసించటే కాదు, పరిశుద్ధాత్మని స్వీకరించండి. ఆయన నీకు అనుగ్రహించినప్పుడు ఆ మాటను విశ్వాసంతో పలికితే ఊటగా స్టార్ట్ అయ్యి నదిగా వస్తాడు బయటికి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మని పొందినప్పుడు ఏం మాట్లాడారో నాకే తెలియదు, కానీ ఇప్పుడైతే కొన్ని వేల పదాలు మాట్లాడుతూనే ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు చెప్పాడు, మీ అందరికంటే ఎక్కువగా భాషలతో నేను మాట్లాడతాను, మీ అందరికంటే ఎక్కువ మాట్లాడతాను అని చెప్పి పౌలు గారు ప్రత్యేక వాక్య భావనలో చెప్పాడు. కాబట్టి నాడు కొందరికే, నాడు అప్పుడెప్పుడే, నేడైతే అందరికీ, నేడైతే అందరిలో ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చెప్పండి, దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకి ఇది నిలయం. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడే, ఇప్పుడైతే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పక్కన చెప్పండి, మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చెప్పండి, ఎవరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనందరిలో? మీరు నమ్మాలా మాట. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను నమ్మి నువ్వు భాషలతో మాట్లాడడం ప్రారంభించావో ఆయన మనలో ఉన్నాడు. ఈ దేహము దేవుని ఆలయం, ఇది పరిశుద్ధాత్మకు నిలయం. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు నాడు నేడు అంటే పరిశుద్ధాత్ముడు అనే సంగతే మాకు తెలియదని చెప్పారు పౌలు గారితో. ఆయన చేతి నుంచి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసాడు. అదే పరిశుద్ధాత్ముడు అందరిని అభిషేకించాలని కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.